ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ముండ్లమూరు గ్రామంలో జరిగిన తుఫాను ప్రభావంలోని మొక్కజొన్న పంటలు మరియు నేల కొరిగిన మిరప పొలాలను దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో సన్నిహితంగా మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈ అనుకోని వరదలు సైక్లోన్ మొంతా వల్ల మన జిల్లాలో ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు నిరంతరం అందుబాటులో ఉంటూ ఒక టీం వర్క్ లాగా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ ప్రతి డిపార్ట్మెంట్ తో కమ్యూనికేషన్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల రక్షణ బాధ్యత మన ప్రభుత్వానిది. ప్రజలు మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం జవాబుదారీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతో సమన్వయంతో అందరూ పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో కూడా ఈ గడిచిన 2-3 రోజుల్లో ప్రతి ఒక్క టీం చాలా చక్కగా అందుబాటులో ఉంటూ ఏ టైం అయినా గానీ వాగులు పొంగినా అక్కడ అలర్ట్ గా ఎవరో ఒకరిని ఉంచి వార్నింగ్ సైన్స్ ఏర్పాటు చేస్తూ, అట్లాగే ఎక్కడెక్కడన్నా ప్రాపర్టీ డ్యామేజ్ ఉన్న, చెట్లు పడిపోయి రోడ్లు అడ్డం పడినా అవన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ, ఎక్కడన్నా ఇళ్ల మీద పడుతున్న పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్లు పడినా ఇమీడియట్ గా అన్ని రెక్టిఫై రిస్టోరేషన్ చేస్తూ ఒక టీం వర్క్ లాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉన్నాము. పంటల విషయానికి వస్తే క్రాప్ నష్టం అంటూ కొంత జరగటం వాస్తవం. కానీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధలు చెప్పుకునే ముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి రైతు పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటారు. వాళ్ళు ఆలోచన చేసే ముందే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి రైతులకు ఎంతైతే నష్టం ఉంది అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఎన్ని ఎకరాలు వేసుకుని ఉన్నారు అని అక్కడికి ఆఫీసర్స్ ని పంపించి ఫీల్డ్ విజిట్ చేసి అంతా మానిటర్ చేసి రికార్డ్ చేసుకుని, ముఖ్యంగా మా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరఫున మా ఇక్కడ ఆఫీసర్స్ కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి, నేను రెవెన్యూ దగ్గర పోలీస్, R&B, ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు.